మీ దగ్గర ₹1,00,000 ఉంటే వాటిని బంగారంలో పెడతారా? లేక డిజిటల్ మనీలో దాచుకుంటారా? అసలు భవిష్యత్తులో ఏది మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది? బంగారం పాతకాలపు పద్ధతా? డిజిటల్ మనీలో రిస్క్ ఉందా? ఈ రోజు ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం. కొన్ని వేల ఏళ్లుగా బంగారం తన విలువను కోల్పోలేదు. యుద్ధాలు వచ్చినా, ఆర్థిక సంక్షోభాలు ఏర్పడినా బంగారం ఎప్పుడూ ఒక సేఫ్ హెవెన్. 2026లో కూడా మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడంలో బంగారం నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది ఒక ఫిజికల్ అసెట్ కాబట్టి దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి డిజిటల్ మనీ విషయానికి వస్తే బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను డిజిటల్ గోల్డ్ అని పిలుస్తారు. ఇది చాలా వేగంగా లాభాలను ఇస్తుంది, కానీ అంతే వేగంగా పడిపోయే రిస్క్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ సొంత డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెడుతున్నాయి. భవిష్యత్తు అంతా పేపర్లెస్ మనీ వైపు వెళ్తోంది. అయితే ప్రస్తుత వాస్తవం ఏంటంటే, నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం అనేది మీ సంపదను కాపాడటానికి, డిజిటల్ మనీ అనేది మీ సంపదను పెంచుకోవటానికి ఉపయోగపడతాయి. కేవలం ఒకదానిపైనే ఆధారపడటం కంటే రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని. గుర్తుంచుకోండి, టెక్నాలజీ మారినా బంగారం విలువ తగ్గదు, కానీ కాలంతో పాటు అప్డేట్ అవ్వకపోతే డిజిటల్ విప్లవంలో వెనకబడిపోతాం. మరి మీ ఓటు దేనికి? కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.